రంగారెడ్డి జిల్లా నర్సింగ్లో దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో ఇజియాత్ అలీ అనే ఇంజనీర్ను అతి దారుణంగా దుండగులు హత్య చేశారు. ఓ కాలేజ్ కారులో ఇంజనీర్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి గొంతు కోసి దుండగులు హతమార్చారు. సమాచారం అందుకున్న నర్సింగ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం పలు ఆధారాలు సేకరించాయి. కాలేజ్ కారుతో పాటు 2 ఫోన్లను నర్సింగ్ పోలీసులు సీజ్ చేశారు. అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఇక్కడికి ఏమని చెప్పి తీసుకుని వచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నము 12 నుంచి 12:30 మధ్యలో గోల్కొండ ఏరియాలో చోటా బజార్కి చెందినటువంటి హిదాయత్ అలీ అని చెప్పేసి 31 ఇయర్స్ అతన్ని ఈయన సౌదీలో ఇంజనీర్గా పనిచేస్తాడు. ఒక 15 to 20 డేస్ మధ్యలో ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండు. అతని ఫాదర్కి సంబంధించిన క్వాలిస్ వెహికల్తో ఆయనతో పాటు ఇద్దరు వచ్చినట్టుగా తెలిసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంచిర్యాల విలేజ్లో ఈ డ్యూస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్లో ఎవరు నిర్మానుష్య ఓపెన్ ప్లాట్లో వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. అక్కడ ఈయనని హిదాయత్ అలీని గుర్తు తెలియని వ్యక్తులు నైఫ్తో పొడవడం జరిగింది, కత్తిపోట్లు చేయడం జరిగింది. ఆ కత్తిపోట్ల వల్ల ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి లేబరు ఏదో అరుపులు వినిపిస్తున్నాయని అక్కడికి వెళ్ళేసరికి నిందితులు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది.